ఇప్పుడు 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి 12 రాసులు ఎలా ఉండబోతా ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదములు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి విశేషించి యుగకాలంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 12 నెలల పాటు అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక 2 నెలల పాటు ఏప్రిల్, మేలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా తమ అనుకునేవాళ్ళు, మన అనుకునే వాళ్ళ వల్ల మోసగింపబడే అవకాశాలు ఉన్నాయి. రక్త సంబంధీకుల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది తప్ప ఇంకా ఎటువంటి సమస్యలు కన్యారాశి జాతకులకు లేవు. కన్యారాశి జాతకులకు సంబంధించి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు ఎక్కువగా వస్తాయి, ఉద్యోగం లభిస్తుంది, వివాహం అవుతుంది, సంతానం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనుకున్న దగ్గరికి, అలాగే ప్రమోషన్లు ఉంటాయి, పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే మీకు రావాల్సిన లోన్లు వస్తాయి, ఒకవేళ లోన్లు తీసుకుని ఉంటే లోన్లు తీర్చేస్తారు. సో ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి. వ్యాపారస్తులకు సంబంధించి అన్ని వర్గాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి, మద్యం వ్యాపారులకు, అలాగే పెద్ద నెంబర్ 1 క్లాస్ 1 కాంట్రాక్ట్స్ చేసేవారికి, గోడౌన్స్ ఉన్నవారికి, అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. సమాజంలో కొద్దిపాటి చెడ్డ పేరున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం గెలుపొందుతారు. అంటే ఈ సంవత్సరం ఒకవేళ రాబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ కన్యారాశి వాళ్ళు పోటీ చేస్తే ఈ సంవత్సరం గెలుపు అనేటువంటిది మిమ్మల్ని వరిస్తుంది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోయినా అనూహ్యంగా మీరు ఈ సంవత్సరం గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఈ సంవత్సరం అవార్డులు, రివార్డులు కనిపిస్తూ ఉన్నాయి. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది, విదేశాల్లో ప్రోగ్రాములు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం స్త్రీలకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలంటే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఓవరాల్గా కన్యారాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎటువంటి నెగిటివ్స్ అనేటువంటి కనిపించడం లేదు. 98% సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.